గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో మనము వాక్యం చదువుదామండి. మూల వాక్యం చదువుదామా? కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. 4వ వచనం నుంచి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒకడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. గ్లోరీ టు గాడ్. సో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఆత్మ వరములను గురించి మీకు తెలియాలి అంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మనికి కృతజ్ఞత తెలియజేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫార్ టీచింగ్ మీ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరములను గురించి మేము రక్షించబడి ఇంతకాలమైంది కానీ మాకు అవగాహన లేదు. కానీ ఈ సమయంలో మాకు బోధిస్తున్నావయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ టీచింగ్ అబౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. బోధ వచ్చిందంటే నెక్స్ట్ వరాలు మీ జీవితంలో కనబడబోతున్నాయి. ఐ ప్రాఫెస్ ఓవర్ యూ. నేను ప్రవచిస్తున్నానండి, మీలో పరిశుద్ధాత్మ వరములు ఏమండి పని చేయబోతున్నాయి, కనిపించబోతున్నాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో 9 వరాలు ఉన్నాయి. ఆసక్తితో అపేక్షించమన్నారు. ఇది ప్రతివానికి అన్నారు, అందరి ప్రయోజనం కొరకు అన్నారు. సో కనుక ఆత్మవరంలో నా కొరకు, మీ కొరకు, అందరి కొరకు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఆత్మవరములను మనము స్టడీ చేయు నిమిత్తము, చక్కగా అర్థం చేసుకునే నిమిత్తం 3 భాగాలుగా మనం విభజించాం. మొదటిది ప్రత్యక్షత వరములు, రెండవది మాట్లాడే వరములు, మూడవది శక్తి వరములు. ఓకే, రెవల్యూషన్ గిఫ్ట్స్, దే రివీల్ సంథింగ్. నెంబర్ 2 వోకల్ గిఫ్ట్స్, దే సే సంథింగ్, మాట్లాడతాయి అన్నమాట. అండ్ పవర్ గిఫ్ట్స్, దే డూ సంథింగ్. హల్లెలూయా. రివీల్, స్పీక్ అండ్ డూ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో మొదటి భాగం మనం చూసాం కదా, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరము మనం చూసాం, విస్తారంగా మనం చూసాం. ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ మై స్పిరిచువల్ చిల్డ్రన్, నా యొక్క ఆత్మీయ కుమార్తెలు ఈ వరాల్లో వారు వాడబడ్డం చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఐ థింక్ వన్ ఆఫ్ అవర్ సిస్టర్స్ కొన్ని సంవత్సరాల క్రితం బస్సులో ప్రయాణం చేస్తుంది. ముందు సీట్లో ఒక యవనస్తురాలు కూర్చున్నారనమాట. ఆ పక్కన యవనస్తురాలు భయపడతా ఉంది. ఈ తను వెనక కూర్చోంది, భాషలో మాట్లాడుతుంటే దేవుడు చూపిస్తున్నాడు. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానవాక్యం పనిచేయడం ప్రారంభమైంది. చూస్తుంటే ఏంటంటే ఆ యవనస్తుడు చేతిలో బ్లేడ్ పట్టుకున్నాడంట. ఆ అమ్మాయిని బెదిరించి లోబడుచుకొని మరి తన కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వెనక కూర్చున్నటువంటి అమ్మాయికి జ్ఞానవాక్యం పనిచేయడం ద్వారా, మా చర్చ్ మెంబరే అనమాట, జ్ఞానవాక్యం పనిచేయడం ద్వారా ఆ వ్యక్తి చేతిలో బ్లేడ్ ఉంది స్పిరిట్లో చూసిందనమాట. చూసి వెంటనే ఏముంది నీ చేతిలో అని అడిగింది. ఏముంది నీ చేతిలో? ఆ రీతిగా ఆ చెల్లికి దేవుడు సహాయం చేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ వరముల చేత మనం ఎప్పుడు కూడా అలంకరించబడి ఉండాలి. ప్రజలకు మనము మేలు చేయగలము. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో మాట్లాడే వరములు, దే సే సంథింగ్. వోకల్ గిఫ్ట్స్ అంటాం. నానా విధములైనటువంటి భాషలు అనేటువంటిది అన్యుల రక్షణ కొరకు.
అన్యుల రక్షణ కొరకు. భాషలకు అర్థము చెప్పు వరము మెయిన్గా సంఘక్షేమం కొరకు. ఇప్పుడు మూడవది ప్రవచన వరం. హల్లెలూయా. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. సంబడి కెన్ టైప్ ఇట్, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరము, ప్రవచన వరము. ఐ థింక్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ గిఫ్ట్, ఎక్కువ అపార్థం చేసుకొనబడిన వరము అని చెప్పచ్చు. సో ప్రవచన వరం గురించి ఏంటి? ప్రవచన వరం అంటే, ప్రవచన వరం అంటే ఏమిటి? దేర్ ఆర్ 2 levels ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచనం అన్నటువంటిది రెండంచెలుగా ఉంటుంది, 2 కోణాల్లో ఉంటుంది. 2 కోణాల్లో ఉంటుంది. ప్రవచనం అన్నటువంటిది 2 కోణాల్లో ఉంటుంది. సింపుల్ ప్రాఫెసీ, ఏమండి? సింపుల్ ప్రాఫెసీ, తర్వాత గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫెట్ అంటాం. సింపుల్ ప్రాఫెసీ, ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫెట్. సింపుల్ ప్రాఫెసీకి, ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫెట్కి, సాధారణ ప్రవచనానికి, ఏమండి, ప్రవచన వరానికి. ప్రవచన వరం వేరు, సాధారణ ప్రవచనం వేరు. ఓకే, తెలుగులో టైప్ చేయండి, మీకు అర్థమవుతుంది. సాధారణ ప్రవచనము, రెండవది ప్రవచన వరము. ఓకే, సాధారణ ప్రవచనము, ప్రవచనం, 2 ఉన్నాయి. దెర్ ఆర్ 2 different kinds, 2 different levels ఆఫ్ ప్రాఫెసీ. గ్లోరీ టు గాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు నేను చెప్తాను. నేను ఎంబీబీఎస్ చేశాను. ఓకే, నేను ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్లో మేము తల వెంట్రుక నుంచి కాలి గోర్ల వరకు అన్నీ చదువుతాం. ఎంబీబీఎస్లోనే అన్నీ చదువుతాం మేము. వీ స్టడీ ఎవ్రీథింగ్. జస్ట్ ఎంబీబీఎస్తోనే వీఆర్ క్వాలిఫైడ్ టు ట్రీట్ ఎవ్రీ డిసీజ్. ఎంబీబీఎస్తోనే ప్రతి రోగానికి మేము చికిత్స చేయగలం. ఇప్పుడు నేను ఐ స్పెషలిస్ట్ అండి, కానీ ఎంబీబీఎస్ చేశాను కదా, నేను స్కిన్ చూడగలను, ఏమండి, ముక్కు గురించి చూడగలను, చెవి గురించి చూడగలను, ఏమండి. నేను ఆపరేషన్ కూడా చేశానండి. అపెండిసైటిస్ ఆపరేషన్ చేశాను, అపెండెక్టమీ ఆపరేషన్ చేశాను, హెర్నియా ఆపరేషన్ చేశాను, అపెండెక్టమీ ఆపరేషన్ చేశాను, ట్యూబెక్టమీలు చేశాను, డెలివరీలు చేశాను. జస్ట్ ఎంబీబీఎస్తోనే మేము అన్నీ చేస్తాం. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత నేనేమయ్యాను? నేను స్పెషలిస్ట్ అయ్యాను. నేను ఐ స్పెషలిస్ట్ అయ్యాను. నేను గుండె కూడా ట్రీట్ చేయొచ్చు. కానీ నేను దేంట్లో స్పెషలిస్టు? నేను కంటి వైద్య నిపుణుని, దానికి సపరేట్గా నేను చదివాను అన్నమాట. సో నేను అన్ని వైద్యాలు చేయొచ్చు. అయితే నేను కంటి వైద్య నిపుణుని కాబట్టి నేను ఒక స్పెషలిస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన వారు అందరూ కూడా కంటికి వారికి తెలిసినంతలో కంటికి చికిత్స చేయొచ్చు. ఎందుకంటే కంటి గురించి మేము చదువుతాం, కంటి గురించి కూడా మేము చదువుతామండి. కంటి గురించి మొత్తం చదువుతాం, ఎంబీబీఎస్లోనే మేము చదివేస్తాం కంటి గురించి. కానీ అందరూ వారికి తెలిసినంతలో ట్రీట్మెంట్ చేస్తారు. కానీ నేను ఈవెన్ కార్డియాలజిస్టులు కూడా నా దగ్గరికి వస్తారు. గుండె వైద్య నిపుణులు కావచ్చు, ఆర్థోపెడిక్ డాక్టర్లు కావచ్చు, గైనకాలజిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే కన్ను అనే లోపల వాళ్ళకి తెలిసినా కూడా సొంత వైద్యం చేసుకోకుండా నా దగ్గరికి వస్తారనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే అందరూ ప్రవచించవచ్చు, కానీ ప్రవచన వరం మాత్రం కొంతమందికి ఉంటుంది. అందరూ సాధారణ ప్రవచనం ప్రవచించవచ్చు, అందరూ ప్రవచించవచ్చు. సంబడి కెన్ టైప్, ఆల్ ఆఫ్ us కెన్ ప్రొఫెసై, బట్ ఆల్ ఆఫ్ us డోంట్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. మనమందరం కూడా సాధారణ ప్రవచనం మనము చేయొచ్చు, కానీ మనకు ప్రవచన వరము అందరికీ ఉండదు. అందరూ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళందరూ కూడా కంటికి ఏవో ఒక డ్రాప్స్ రాయొచ్చు, ఏమండి, అందరూ రాయొచ్చు. కానీ ఐ స్పెషలిస్ట్ ఒకరు ఉంటారు, వారే ఆ దానిలో ఎక్సెల్ అవుతారన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అవసరాన్ని బట్టి నేను వంట నేర్చుకున్నానండి. నేను ఇంతవరకు ఆల్మోస్ట్ చేయని వంట లేదు. నేను అన్ని వంటలు చేశాను. కాఫీ చేస్తాను, టీ చేస్తాను, ఏమండి,
అన్నీ బిర్యానీ చేస్తాను, ఆల్ కైండ్స్ ఆఫ్ కర్రీస్, అన్ని రకాల కర్రీలు అన్నీ నేర్చుకున్నాను నేను. అన్నీ నేర్చుకున్నాను. వంటలు అందరూ కూడా చేయొచ్చు. యూట్యూబ్ చూసి అందరు కూడా వంటలు చేయొచ్చు. కానీ వంటలు చేసినంత మాత్రాన చెఫ్ అయిపోతారండి? వంట మాస్టర్ అయిపోతారా? వంట మాస్టర్ వేరే అండి. వంట చేసినంత మాత్రాన వన్స్ ఇన్ ఎ వైల్, ఎప్పుడో ఒకసారి అమావాస్యకు పుణ్యానికి నీవు వంట చేసినంత మాత్రాన నీవు వంట మాస్టర్ అయిపోతావా? వంట మాస్టర్ వేరు, ప్రొఫెషనల్ వేరు. అందరూ వంట చేయొచ్చు, కానీ అందరూ వంట చేస్తే మనం తినలేమండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కెన్నెత్ హేగిన్ గారు అంటుంటారు, ఎప్పుడు కూడా అంటుంటారు, అందరూ పాడొచ్చు కానీ అందరి పాటలను రికార్డ్ చేయకూడదు అంటారు. అందరూ పాడచ్చు, నోబడీ ఈస్ ఎక్సెప్షన్. ప్రతి ఒక్కరు కూడా పాడచ్చు కానీ అందరి పాటలు రికార్డ్ చేయలేం. కెన్నెత్ హేగిన్ గారు పాటలు పాడడానికి నేర్చుకున్న దానికి ఏమండి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారంట. కెన్నెత్ హేగిన్ గారు పాటలు పాడడం నేర్చుకునే దానికి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కెన్నెత్ హేగిన్ గారితో అన్నారంట, జీవితంలో ఎప్పుడు కూడా సమాజంగా ఉన్నప్పుడు సంఘములో మనుషులందరి ముందు పాడే ధైర్యము దయచేసి చేయవద్దు అని మ్యూజిక్ డైరెక్టర్ కెన్నెత్ హేగిన్ గారికి చెప్పారంట. మీరు ఎప్పుడైనా కెన్నెత్ హేగిన్ గారు పాటలు పాడడం విన్నారా? కెన్నెత్ హేగిన్ గారు పాటలు పాడడం ఎప్పుడన్నా విన్నారా మీరు? వేల గంటల వాక్యం ఉంటుంది కానీ పాట పాడినప్పుడు ఒక్క చోట కూడా ఉండదు. అందరూ పాడచ్చు పాటలు, కానీ అందరి పాటలు రికార్డ్ చేయలేమే, అందరి పాటలు మరలా వినలేమే. అర్థమవుతుందా? అందరూ ప్రవచించవచ్చు కానీ ప్రవచన వరము కొద్ది మందికే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అందరూ ప్రవచించే దాని గురించి ఫస్ట్ చెప్తాను. దట్ మీన్స్ యూ కెన్ ప్రొఫెసై, ఐ కెన్ ప్రొఫెసై. హల్లెలూయా, చెప్పండి, టైప్ చేయండి. ఐ కెన్ ప్రొఫెసై. అందరూ అంటే అందరిలో నీవు ఉన్నావు. ఐ కెన్ ప్రొఫెసై, యూ కెన్ ప్రొఫెసై, వీ కెన్ ప్రొఫెసై. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను ప్రవచించగలను. చూడండి, భాషల వరం. అందరూ భాషలతో మాట్లాడతారు కానీ అందరూ కూడా నానా విధములైన భాషలో మాట్లాడతారా? నో. నానా విధములైన భాషల్లో మాట్లాడేవారు అది ఒక వరము, అది కొద్ది మందికి ఉంటుంది, అది అందరికీ ఉండదు. కానీ భాషలు అందరికీ ఉంటాయి. సో అందరూ భాషలతో మాట్లాడచ్చు, అందరూ కూడా సాధారణ ప్రవచనం చేయవచ్చు. విశ్వాస పరిమాణం చొప్పున మనము సాధారణ ప్రవచనం అందరం కూడా చేయవచ్చు. ఐ కెన్ ప్రొఫెసై, యూ కెన్ ప్రొఫెసై. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఐఎమ్ ఏ ప్రాఫెట్ అని చెప్పండి. సిస్టర్స్ అయితే ఐఎమ్ ఏ ప్రాఫెటెస్ అని చెప్పండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను ప్రవక్తిని. హల్లెలూయా. నేను ప్రవచించగలను. హల్లెలూయా. నేను ప్రవచించగలను. ఇప్పుడు మొదటిది సాధారణ ప్రవచనం. ఓకే, సాధారణ ప్రవచనం గురించి చూద్దాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఐ కెన్ ప్రొఫెసై, యూ కెన్ ప్రొఫెసై, వీ కెన్ ప్రొఫెసై. గ్లోరీ టు గాడ్. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏమని వ్రాయబడిందండి? అంత్య దినములందు మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు మీ కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచనాలు చెబుతారు. అది ఏం ప్రవచనము? ప్రవచన వరము కాదు, అది సాధారణ ప్రవచనము. హల్లెలూయా. సాధారణ ప్రవచనము. ఓకే. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 14వ అధ్యాయం 1వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. హల్లెలూయా. మీరు ఆత్మవరములను కోరుకోండి. వాటిలో ముఖ్యమైనది ఏంటి? ప్రవచన వరమును కోరుకోనండి. దేవా నాకు ప్రవచన వరం, దేవా ప్రాఫెసీని దయచేయండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సమాజముగా కూడుకున్నప్పుడు
దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ ప్రేయర్ లైఫ్. ప్రైవేట్ ప్రేయర్ లైఫ్ గురించి ఈ అధ్యాయం కాదు. ఈ అధ్యాయం అంతా సంఘముగా కూడుకున్నప్పుడు ఎలా జరగాలో, సంఘముగా కూడుకున్నప్పుడు అన్నటువంటిది మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని పౌలు గారు ఏమన్నారంటే 18వ వచనంలో ఏమన్నాడంటే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించదని అన్నాడు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. భాషల గురించి నేను ఏదో నెగిటివ్గా చెప్తున్నానని అనుకోవద్దండి. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడతాను ప్రైవేట్గా అన్నాడు అనమాట. సో ఇక్కడ సమాజముగా కూడుకున్నటువంటి దాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రవచన వరం అపేక్షించమన్నాడు. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషలతో దేవునితో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. భాషలతో సింపుల్ గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అనమాట. భాషలతో మనం దేవునితో మాట్లాడుతున్నాం. ప్రవచనంతో మనము మనుషులతో మాట్లాడతాం. సో మనం దేవునితో మాట్లాడినప్పుడు మనకు మేలు జరుగుతుంది, ఆ పక్క వాళ్ళకు మేలు జరగదు. భాషలతో మాట్లాడినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది, కానీ సంఘానికి క్షేమం కలగదు. సో ఇక్కడ ఎందుకు ప్రవచన వరము సంఘముగా కూడుకున్నప్పుడు ప్రవచన వరాన్ని ఎందుకు కోరుకోమన్నాడంటే, ఇతరులకు ఏం కలుగుతుందంట ప్రవచన వరంతో? సింపుల్ ప్రాఫెసీ. ఏమండి, సాధారణ ప్రవచనము యొక్క పర్పస్ ఏమిటి, ఎఫెక్ట్స్ ఏమిటి అంటే చూడండి, క్షేమాభివృద్ధి. ఎవరైనా టైప్ చేయండి. క్షేమాభివృద్ధి ఒకటి, రెండవది హెచ్చరిక, మూడవది ఆదరణ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దిస్ ఈజ్ ద సింపుల్ ప్రాఫెసీ. ఏమండి, ఎడిఫికేషన్, ఎగ్జోటేషన్ అండ్ కంఫర్ట్. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఇది భవిష్యత్తును గురించి జరగబోయేది కాదు. రేపు ఇలా జరగబోతుంది, వచ్చే సంవత్సరం ఇలా జరుగుతుంది, అది కాదు. దట్ ఈస్ డిఫరెంట్. అది ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిట్ అన్నమాట. అది ప్రాఫిటిక్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. అది గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఉన్నప్పుడు అది వేరే. నేను దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది సాధారణ ప్రవచనం వలన ఏమవుతుందంటే, సంఘం మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఎవరికి క్షేమాభివృద్ధో వారికి క్షేమాభివృద్ధి, కొంతమందికి హెచ్చరిక అవసరం. వారు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు, తప్పుడు మార్గంలో వారు వెళ్తుంటారు. సో తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు వారికి ఏం కావాలి? హెచ్చరిక కావాలి. వారి పాపాలు వెల్లడి చేయబడాలి, హెచ్చరిక కావాలి. తర్వాత ఆదరణ కరువైనటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను చిన్న కోరస్ పాడదాం అనుకున్నాను. ఏమండి, నిరంతరమని కోరస్ పాడుతున్నాను. వేరే పాటలు వస్తున్నాయి అనమాట. ఆ పాటల ద్వారా ఏమవుతుంది తెలుసా? ఆ పాట ద్వారా మీరు ఎడిఫై అవుతారు, మీకు అర్థవంతంగా అనిపిస్తుంది, మీకు ఆదరణ కలుగుతుంది, మీకు క్షేమం కలుగుతుంది. కొన్నిసార్లు హెచ్చరిక వస్తుంది. మీరు వెళ్తున్నటువంటి మార్గం సరైన మార్గం కాదు, వద్దు, వేరే మార్గంలో వెళ్ళండి. అది వాక్యం చెబుతున్నప్పుడు అయినా వస్తుంది, ఆరాధన చేస్తున్నప్పుడు అయినా వస్తుంది, పాటలో అయినా వస్తుంది. హల్లెలూయా. సడన్లీ మీరు గుర్తిస్తుంటారు. నేను సడన్గా జంప్ అయిపోతుంటాను, వేరే పాటకు సడన్గా జంప్ అయిపోతుంటాను, వేరే వాక్యానికి సడన్గా జంప్ అయిపోతుంటాను. నేను సిద్ధపడిన దానికి సడన్గా నేను వేరే చెప్తుంటాను. వాటి వల్ల ఏం జరుగుతుంది? క్షేమం జరుగుతుంది, హెచ్చరిక జరుగుతుంది, ఆదరణ కలుగుతుంది. మీకు ఎంతమంది గుర్తుంది? మొన్న ఆ మధ్యలో నేను యూదా ఇస్కరియోతు గురించి చెప్పాను. యూదా ఇస్కరియోతు గురించి అత్యంత దురదృష్టవంతుడు యూదా ఇస్కరియోతు అని చెప్పింది ఎంతమంది గుర్తుందండి? హియారమలందూర కలమష మకురియల మహత్తూర కలబా రబలమ సుందరి కేరి అలబా. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్? భూమి మీద అత్యంత దురదృష్టవంతుడు యూదా ఇస్కరియోతు అని నేను చెప్పింది ఎంతమంది గుర్తుంది? ఎస్. నాకు ఒక సిస్టర్ కాల్ చేసి ఏం చెప్తున్నా తెలుసా? అన్నా, సమస్యలు తట్టుకోలేక నేను చచ్చిపోదాం అనుకున్నాను. సమస్యలు తట్టుకోలేక ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను. మీరు యూదా ఇస్కరియోతు గురించి చెప్తున్నాడు. నేను వెంటనే నా యొక్క చచ్చిపోవాలన్నటువంటి నిర్ణయాన్ని నేను విరమించుకున్నానన్నా. హల్లెలూయా. చెప్పి చాలా రోజులైంది.
సాక్ష్యం ఈ మధ్యలో వచ్చింది. దేవుడు ఎక్కడ, ఎవరి జీవితంలో, ఎవరి మనసులో, ఎవరి హృదయంలో, ఎవరి కుటుంబంలో, ఎవరి వ్యాపారంలో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముతున్నాను. నేను సాధారణ ప్రాఫెసీ అనమాట. దిస్ ఈజ్ సింపుల్ ప్రాఫెసీ. సింపుల్ ప్రాఫెసీ. ప్రవచనము అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన మాటలు. ప్రవచనానికి నిర్వచనం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన మాటలు. దస్ సేస్ ద లార్డ్ అంటాం. ఎవరైనా టైప్ చేయండి. హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ వర్డ్స్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రియా మహలందర కరబా షోకరబా. ప్రాఫెసీలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ ప్రవచనం, రెండవది ప్రవచన వరము. హల్లెలూయా. స్పిరిట్ ఇన్స్పైర్డ్ వర్డ్స్. కాబట్టి ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో వారితో మాట్లాడతాడు ఆయన. నువ్వు మాట్లాడి ఇవి చెప్పు అంటాడు. దాన్ని ఏమంటాం మనము? దాన్ని ప్రవచనము అంటాం దాన్ని. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ వర్డ్స్నే మనం ఏమంటాం? ప్రవచనం అంటాం. కొంతమంది ఏమంటారంటే ప్రసంగం చేయడం ప్రవచనం అంటారు. కాదు, రాంగ్. నేను ఇప్పుడు సిద్ధపడి వచ్చాను అనుకోండి, ఒక అంశం తీసుకొని బాగా సిద్ధపడి వచ్చాను, దానిని నేను మీకు చెప్పినప్పుడు అది ప్రవచనం కాదు, అది బోధ అవుతుంది. అది బోధ అవుతుంది. నేను సిద్ధపడనిది చెప్తాను చూసారా, లేక సిద్ధపడుతున్నప్పుడు దేవుడు ఇది చెప్పు అని చెప్తాడు చూసారా. హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ వర్డ్స్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. అది ప్రవచనం అన్నమాట. ఈ ప్రవచనం వలన క్షేమము కలుగుతుంది, హెచ్చరిక కలుగుతుంది, దిద్దుబాటు కలుగుతుంది, తప్పించబడతావు, ప్లస్ ఆదరణ కలుగుతుంది. కంఫర్ట్ పొందుకుంటావు, ఆదరించబడతావు. నేను దేవుని గుర్తున్నాను, నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, నాతోనే మాట్లాడుతున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో సాధారణ ప్రవచనం అన్నమాట. ఇది ఏ రకంగా వస్తుంది? సాధారణ ప్రవచనం ఏ రకంగా వస్తుంది? నేను 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒకటి ఎఫెసీలకు వ్రాయబడిన పత్రిక. త్వరలో ముగిస్తాను నేను. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ గురించి మార్నింగ్ చెప్తాను. నేను ప్రవచన వరం గురించి మార్నింగ్ చెప్తాను. నేను ఇప్పుడు చెప్పేది సాధారణ ప్రవచనం. ఎఫెసీ 5:15 నుంచి చదువుదాం. ఎఫెసీ 5:15 నుంచి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనేక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. 19వ వచనం. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు. హల్లెలూయా. ఇది ఎవరైనా ఇంగ్లీష్లో టైప్ చేస్తారా? ఇంగ్లీష్లో క్యాన్ ఎనీవన్ టైప్ దిస్ ఇన్ ఇంగ్లీష్? Ephesians chapter 5 and verse 19. Glory to God, glory to God, glory to God. Ephesians 5:19. Glory to God. Alamahsundare karabarabaraba. English నేను చదువుతాను, లేదంటే I will read it. Yes. ఎఫ్ఎస్సి 5:19 నేను చదువుతాను ఇంగ్లీష్లో. ఏంటంటే 18-19 చదువుతాను. అండ్ బీ నాట్ డ్రంక్ విత్ వైన్ వేర్ ఇన్ ఈజ్ ఎక్సెస్, బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. కేజేవి గ్లోరీ. కేజేవి ఈజ్ ద స్టాండర్డ్ వర్షన్. గ్లోరీ టు గాడ్. వేరే వర్షన్ ఎప్పుడు చదివినా కూడా యూ జస్ట్ కంపేర్ విత్ కేజేవితో కంపేర్ చేసుకొని ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే. 19th verse నేను చదువుతాను. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ సామ్స్, హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్,
సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ టు ద లార్డ్. గ్లోరీ టు గాడ్. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సి ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ ఈ ఎఫెసీ 5:19 దేని గురించి మాట్లాడుతుందంటే, నీకు నీవు ప్రవచించుకునే దాని గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. నీకు, ఇక్కడ తెలుగులో ఒకరినొకడు ఉంది, కాదు, నీతో నీవు, అది కరెక్ట్ చేసుకోండి. నీతో నీవు, స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎంత తేడా చూడండి, ఎంత తేడా చూసారా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను కూర్చొని ఏం చేస్తానంటే, మేలందొరకలమ షందరకీలమ హసూతరకేబా అరియలమ హత్తూరికిలమ సుందరియలమ హత్తూరికలమ షుకురియరబ ఇయాల హత్తూరికిల మహత్తూరియల అందరికీ మోషకరియల హందురిగరబలబ ఏ ముంబ్రెంగిలే సూత్రకీలమ హసూతరకలబ సూర్యరల హత్తరకలమ షుకురియరబలమ సుకురబ అంటూనే ఏమవుతుంది తెలుసా? ఇలా భాషలతో మాట్లాడుతుంటే ఏమవుతుంది తెలుసా? లోపల నుంచి ఒక పాట అయినా వస్తుంది, ఒక పద్యమైనా వస్తుంది, ఒక మాట అయినా వస్తుంది, ఒక వాగ్దానమైనా వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మాటలు మనం మాట్లాడతాం. అది ఎవరికి? మనకే. మనకే. ప్రొఫెసింగ్ టు మై సెల్ఫ్. నీకు నువ్వు ఎప్పుడైనా ప్రవచనం చెప్పుకున్నావా? హలో 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 నీకు నీవు ఎప్పుడైనా ప్రవచనం చెప్పుకున్నావా? ఐ ప్రొఫెసర్ ఓవర్ మై లైఫ్ మెనీ టైమ్స్. నాకు నేను ఎన్నోసార్లు ప్రవచనం చెప్పుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఐ స్పెషలిస్ట్గా పీజీ చేశానండి. ఐ స్పెషలిస్ట్గా పీజీ చేశాను. పీజీ చేసేటప్పుడు నాకు 5,000 స్టైపెండ్ వచ్చేది. పీజీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను. ఐ థింక్ 1 or 2 months అంతే, 1-2 నెలలు. డబ్బులన్నీ అయిపోయాయి. 2,000 మాత్రమే ఉన్నాయి. ఆ 2,000 నా అకౌంట్లో 2,000 ఉంటే 2,000 చెప్పాను దేవునికి సమర్పించేసి, ప్రభువా నాకు ఒక 15,000 జీతం వచ్చే ఉద్యోగం కావాలి ప్రభువా, నా దగ్గర డబ్బులు ఏమి లేవు అని చెప్పేసి 2,000 ఉంటే 2,000 దేవునికి కానుకిచ్చేసాను. నేను జమ్మలమడుకు ఫోన్ చేశాను. ఏమన్నా ఖాళీగా ఉందండి, మీ హాస్పిటల్లో ఖాళీగా ఉందా? నాకు ఉద్యోగం కావాలి. నాది పీజీ అయిపోయింది, ఆఫ్థాల్మాలజీ పీజీ అయిపోయింది, నాకు ఉద్యోగం కావాలని అడిగితే, ఒకసారి రండి సార్, మీరు రండి, వచ్చి మాట్లాడండి అన్నారు. సో నేను చాలా దిగులుగా ఉన్నాను. ఉద్యోగం లేకుండా ఉంటే, ఆదాయం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో నన్ను అడగండి, నేను చెప్తాను. ఒక కారణాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు అన్ని రకాల అనుభవాలు గుండా నడిపిస్తాడని నేను నమ్ముతాను. ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, పెళ్ళయింది, ఖర్చులు ఉంటాయి. ఇమాజిన్ చేయండి, చాలా బాధగా ఉండేదండి. చిన్న రెంటెడ్ ఇల్లు కర్నూలులో బస్టాండ్కి దగ్గర చిన్న గల్లీలో ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం. పేరుకేమో డాక్టర్, కనీసం బండి కూడా లేదు. పేరుకేమో డాక్టర్, స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్, పెళ్ళయింది, కనీసం బండి కూడా లేదు. ఆటోలో తిరిగేవాడిని, ఆటోలో పోయేవాడిని. ఉద్యోగం కోసం వెతికాను, ఎక్కడా లేదు అంటున్నారు. జమ్మలమడుగులో మాత్రం వాళ్ళు ఒకసారి వచ్చి మాట్లాడండి అన్నారు. బస్సు ఎక్కానండి. కర్నూలు నుంచి జమ్మలమడుగు బస్సు ఎక్కాను, కూర్చొని భాషలతో మాట్లాడుతున్నానండి. 1.5 సేపు భాషలో మాట్లాడాను. బస్సులో కూర్చొని 1.5 సేపు భాషలో రహస్యంగా, సాఫ్ట్గా, మృదువుగా, లేయమ్మ కురియలందర కలమ షందర కరబ. బాధ ఉంది ఒక పక్క. చాలామంది ఏం చేస్తారంటే, బాధ ఉంటే ఇంకా నోరు మూసుకుంటారనమాట. బాధ ఉంటే ఇంక ఏం చేయరు. అప్పుడే అండి ప్రార్థన చేయవలసింది అప్పుడే. హల్లెలూయా. ఉద్యోగం లేనప్పుడే ప్రార్థన చేయాలి. ఏం చేయాలో తెలియనప్పుడు అప్పుడే చేయాలి ప్రార్థన. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. సో కాబట్టి నేను భాషలతో మాట్లాడుతున్నాను. 1.5 సేపు మాట్లాడానండి. అంటే ఎంతవరకు నేను వచ్చానో తెలియదు కానీ 1.5 సేపు కర్నూలులో స్టార్ట్ అయింది బస్సు. కర్నూలులో మొదలుపెట్టాను భాషలో మాట్లాడడం. 1.5 సేపు భాషలో మాట్లాడాను. బస్సులో కూర్చొని అందరు జనాలు ఉన్నారు, ఎవరిని పట్టించుకోలేదు. నాదే దేవునితో నేను మాట్లాడుతున్నాను. 1.5 సేపు భాషలో మాట్లాడిన తర్వాత ఒక రకమైన సన్నిధి నా మీదకి వచ్చింది. సన్నిధి నా మీదకి వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది, దేవుడు ఏదో చెప్పబోతున్నాడు, ఏదో రాబోతుంది అన్నప్పుడు నా ఆత్మలో నుంచి ఒక పాట వస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడో నేను విన్నటువంటి పాట నా ఆత్మలో నుంచి వస్తూ ఉంది.
నా ఆత్మలోంచి వస్తుంది. ఆ పాట ఏం చెప్తుందంటే, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ న్యూ డోర్, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ న్యూ డోర్ టు యూ. హల్లెలూయా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఎవరికో ప్రవచనం చెప్పడం లేదు, నాకు నేను ప్రవచనం చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. భాషలతో మాట్లాడాను, ఒక ప్రాఫెసీ నా ఆత్మలోంచి వస్తూ ఉంది, నాతో నేను చెప్పుకుంటున్నాను. ఆ పాట అంటది, ఫిల్ యువర్ డ్రీమ్స్ విత్ స్వీట్ టుమారోస్. నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండబోతుంది, నేను క్రొత్త ద్వారాన్ని నేను తెరవబోతున్నాను అని దేవుడు సమాచారం ఇచ్చాడు. నేను ఓకే, దేవుడు నాతో మాట్లాడు. సార్ ప్రవచనం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి మాట. సో ఆ రీతిగా నేను మాటను పొందుకున్నాను, బస్సులోనే పొందుకున్నాను మాటను. ఇక మామూలుగా అయిపోయింది, జమ్మలమడుగు వచ్చాను, చేరాను. అక్కడ హాస్పిటల్, క్యాంప్ బెల్ హాస్పిటల్ అనేది జమ్మలమడుగులో, ఆ హాస్పిటల్కి వచ్చాను. అక్కడికి వచ్చి అక్కడ వారిని అడిగాను, ఇలా రమ్మన్నారు కదండి, ఉద్యోగం ఏమైనా ఉందా మా దగ్గర, మీ దగ్గర ఉద్యోగం ఏమైనా ఉందని అడిగినప్పుడు వారు చెప్పారు, ఉద్యోగం ఏం లేదండి ఇక్కడ, ఒకవేళ ఖాళీ ఏమైనా ఏర్పడితే అప్పుడు చెప్తాం, అయినా ఒకవేళ మహా అంటే మేము ఒక 6,000 లేకపోతే 7,000 ఇస్తామండి అన్నారు. దిస్ ఈజ్ వే బ్యాక్ 2001, 2001లో 6,000 లేకపోతే 7,000 ఇస్తాము స్టార్టింగ్, అది కూడా ఇప్పుడు లేవండి అని చెప్పారు. సరే ఇంకా నేను రిటర్న్ అవుదాం అనుకుంటే అక్కడ మా సీనియర్ పనిచేస్తున్నారు, డాక్టర్ ప్రదీప్ కుమార్ అని, ఆయన ఇప్పుడు పులివెందులో ఉన్నారనమాట. ఆయన పనిచేస్తుంటే పలకరిద్దామని వెళ్ళాను. సార్ ఆయన కూడా క్రిస్టియన్ అనమాట, విశ్వాసి. సార్ ప్రైజ్ లార్డ్ సార్ బాగున్నారా అని వెళ్ళాను. డానియల్ బాగున్నావారా, కూర్చోబెట్టు. అలా మాట్లాడుతూ ఏమి ఇలా వచ్చావంటే, సార్ పీజీ అయిపోయింది, ఉద్యోగం లేదు, ఏం లేదు, ఏదైనా ఉద్యోగం ఏమైనా దొరుకుతుందేమో అని ఇక్కడికి వచ్చాను సార్ అంటే, అని ఏమన్నా ఇక్కడ ఏం లేవు ఉద్యోగాలు, అయితే ఒకటి చెప్తాను, ప్రొద్దుటూరులో ఒక హాస్పిటల్ ఉంది, ప్రొద్దుటూరులో రోటరీ ఐ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ డాక్టర్ లేడు, వాళ్ళకు డాక్టర్ అవసరము, ఖచ్చితంగా నువ్వు వెళ్తే మాత్రం నీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది, ప్లస్ నువ్వు కోరుకున్నంత శాలరీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది, నువ్వు 15,000 కావాలని అడుగు, ఖచ్చితంగా వారు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉందని. అక్కడ ఒక డెస్టినీ హెల్పర్ లాగా, ఒక దర్శన సహాయకుడిలాగా నేను ఊహించలేదు. అక్కడ మా సీనియర్ నాకు సలహా చెప్తే వెంటనే అక్కడ నుంచి నా ప్రోగ్రాం మారిపోయి ప్రొద్దుటూరు వెళ్ళిపోయి రోటరీ ఐ హాస్పిటల్ ఎక్కడని కనుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజింగ్ ట్రస్టీ వారితో నేను మాట్లాడినప్పుడు వారు చెప్పారు, మేము పోస్ట్ అయితే ఉందండి, 10,000 ఇస్తాం, 15,000 ఇవ్వలేమన్నారు. నేను అక్కడ కొంచెం బిల్డప్ ఇవ్వాలి కదండి, 15,000 అయితేనే నేను చేస్తాను, లేకపోతే చేయను అన్నాను. ఎందుకంటే మా సీనియర్ ఆల్రెడీ చెప్పాడు, ఏం చెప్పాడు, నువ్వు కొంచెం డిమాండ్ చేయి, వాళ్ళు ఇస్తారు, వాళ్ళకు డాక్టర్ లేడు అని చెప్పారనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను కొంచెం డిమాండ్ చేశాను అనమాట, నాకు 15,000 ఇస్తే నేను వస్తాను, లేకపోతే కష్టం అండి అన్నా అనమాట. అంటే వారు అలాగైతే 10,000 అయితే మీకు ఇప్పుడే ఇచ్చేస్తాము, 15,000 అంటే మేము మాట్లాడుకొని తర్వాత చెప్తామన్నారు. సరే అని నేను కొంచెం భయపడుతూనే రిటర్న్ వచ్చాను, కర్నూలు వచ్చాను. వారం తిరగక ముందే రోటరీ ఐ హాస్పిటల్ ప్రొద్దుటూరు నుంచి నాకు కాల్ వచ్చింది, ఏంటంటే మీరు కోరుకున్నట్టు 15,000 జీతం మీకు ఇస్తాము, రండి వచ్చి జాయిన్ కండి అన్నారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఐ ప్రొఫెసర్ టు మై సెల్ఫ్, నాకు నేను ప్రవచనం చెప్పుకున్నాను. ఎప్పుడు వచ్చింది ఆ ప్రవచనము? భాషలతో మాట్లాడినప్పుడు ఆ ప్రవచనం వచ్చింది, 1.5 గంటల సేపు మాట్లాడినప్పుడు ఆ ప్రవచనం వచ్చింది. ఐ ప్రొఫెసర్ ఓవర్ నాకు క్షేమం కలిగింది, నాకు ఆదరణ కలిగింది. హల్లెలూయా. బాధలో ఉన్న నాకు ఆదరణ కలిగింది, నాకు క్షేమం కలిగింది, నాకు డైరెక్షన్ వచ్చేసింది, ఉద్యోగంలోకి వెళ్ళిపోయాను నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునితో ఒక నిబంధన చేశాను, ప్రభువా నాకు 15,000 జీతంతో నాకు ఉద్యోగం ఇస్తే నీకు 25% ఇస్తాను ప్రభువా అన్న. 25% ఇస్తాను ప్రభువా అని దేవునితో ఒప్పందం చేసుకున్నా. జీతం వచ్చింది, 15,000 వచ్చింది, వెంటనే 25% తీసేసి ఏమండి దేవునికి ఇచ్చేసాను. నేను 20% దేవునికి ఇచ్చేసాను. 3 నెలలు కాకముందే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏంటో తెలుసా, ధర్మవరంలో కొత్తగా ఒక ఐ హాస్పిటల్ పడుతూ ఉంది, మీరు వచ్చి అక్కడ పని చేస్తారా, మీకు 25,000 జీతం ఇస్తామన్నారు. 3 నెలలకే, జస్ట్ 3 months 25,000 జీతం ఇస్తానంటే ఆ రోజు రాత్రి నాకు నిద్ర రాలేదండి. సో మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఏమండి నాకు ఇలా ఒక ఆఫర్ వచ్చింది, ధర్మవరంలో 25,000 జీతం ఇస్తామని చెప్తున్నారు, మీరు పెంచితే నేను ఇక్కడే పనిచేస్తానంటే వారు నమ్మలేదు. 25,000 జీతం మీకెవడు ఇస్తారు అన్నట్లు మేము ఇవ్వలేమండి అన్నారు. సో మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే, అంటే నేనేం అగ్రిమెంట్ ఇవ్వలేదు, నేను ఇన్ని సంవత్సరాలు పని చేస్తానని అగ్రిమెంట్ ఏం లేదనమాట, ఎప్పుడైనా నేను వెళ్ళిపోవచ్చు. సో ఐ వాజ్ ఫ్రీ టు రీజన్ అట్ ఎనీ టైం.
సో కాబట్టి వీళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు కాబట్టి అదే నాకు మేలు అయిపోయింది. మేము పెంచమన్నారు. సో నేను ధర్మవరం వచ్చాను. ధర్మవరం వచ్చి అక్కడ మేనేజింగ్ ట్రస్ట్ గారితో నేను మాట్లాడితే నేను చాలాసార్లు అడిగాను, మీరు చెప్పండి ఎంత ఇస్తారు జీతం, మీరు ఎంత జీతం ఇస్తారు చెప్పండి, ఎంత జీతం ఇస్తాను చెప్పండి. 25,000 అన్నారు. నిజంగానా? ఏమండి 25,000 జీతం అంటే నేను వర్క్ చేసిన నెలకు 25,000 జీతం నా చేతిలోకి వచ్చేంత వరకు నేను నమ్మలేదండి. నేను నమ్మలేదు. 25,000 జీతం నా చేతిలో పడేంత వరకు అంత జీతం వాళ్ళు ఇస్తారని నేను నమ్మలేదు. ఎందుకంటే 2001లో నాకు చదువు చెప్పిన ప్రొఫెసర్ కంటే ఎక్కువ జీతం అనమాట అది. మా ఐ హాస్పిటల్లో అంటే రీజనల్ ఐ హాస్పిటల్లో, కర్నూలు రీజనల్ ఐ హాస్పిటల్లో ఐ వాజ్ ద టాక్ ఆఫ్ దట్ హాస్పిటల్. ఈ మనిషి ఏంట్రా నాయన, ఈ మనిషికి ఏంటి ఇంత ఫేవర్, ఇంత గ్రేస్ ఏంటి, మన ప్రొఫెసర్ కంటే ఎక్కువ జీతం వస్తుంది ఈ క్యాండిడేట్కి. 25,000 ఎవ్రీ మంత్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏమన్నాడు దేవుడు? ఆ సాంగ్ ఉందండి, బ్యూటిఫుల్ సాంగ్. జిమ్ రివ్యూస్ అనే ఒక మంచి సింగర్ ఉన్నాడు. ఆయన పాటలు నేను అప్పుడప్పుడు వింటునేవాడిని. చాలా బ్యూటిఫుల్ వాయిస్ అనమాట. హీ విల్ ఓపెన్ అప్ ద డోర్స్ వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ సింగ్ దట్ సాంగ్. ఆ పాట నా స్పిరిట్లోంచి వచ్చిందండి కదా. ఆత్మ సంబంధమైన కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యములతో మీతో మీరు మాట్లాడుకోండి. స్పీక్ టు యువర్ సెల్ఫ్. హల్లెలూయా. కూర్చో దేవుని యొక్క సన్నిధిలో, కూర్చో, మాట్లాడు, భాషలతో మాట్లాడు 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 నీకు వస్తుంది ప్రవచనం. వాళ్ళు ప్రవచనం చెప్పాలని, వీళ్ళు ప్రవచనం చెప్పాలని మనుషుల వెంట అస్సలు వెళ్ళవలసిన అవసరమే లేదండి. యు ఆర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ ఎ ప్రాఫిటెస్ ఆఫ్ యువర్ లైఫ్. డోంట్ గో ఆఫ్టర్ పీపుల్. మనుషుల వెంబడి వెళ్ళొద్దు, మనుషుల వెంబడి వెళ్ళొద్దు, మనుషుల వైపు చూడొద్దు. నీ లోపల ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కూర్చో దేవుని యొక్క సన్నిధిలో, నీకు నువ్వు ప్రాఫెసీ చెప్పుకో. హల్లెలూయా. సంబడి కెన్ టైప్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ ప్రొఫెసై టు మై సెల్ఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే ఎవరు ప్రవక్తల దగ్గరికి ఎందుకు వెళ్తారండి? చాలామంది మోసం చేస్తారు, చాలామంది మోసం చేస్తారు, చాలామంది మీ దగ్గర డబ్బు లాగేస్తారు. ఎందుకు వెళ్తారండి ప్రవక్తల దగ్గరికి? ప్రవక్తలని పిలువబడే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? మీ లోపల పరిశుద్ధాత్మని పెట్టుకొని. హల్లెలూయా, హల్లెలూయా. టుడే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి నేను ప్రవచనాలు చెప్తాను. ఎవరికి 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 ఎవరికి? నాకు. హల్లెలూయా. నా కుటుంబానికి, నా సంఘానికి నేను ప్రవచనం చెప్తాను. హల్లెలూయా. ఎవరో ఇంకొకరు ప్రొఫెసీ చేయాల్సిన అవసరం లేదు. ఐ ప్రొఫెసై ఓవర్ మై సెల్ఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. ఎప్పుడండి? ఎన్నో వచనం అది? 19వ వచనం. 18వ వచనం ఏముంది? 18వ వచనం ఏముంది? ఆత్మ పూర్ణులై ఉండుడి. కదా కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకుంటారో ప్రవచనము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మతో నిండుకోవాలంటే భాషలో మాట్లాడు, భాషలో మాట్లాడు, ఎక్కువ మాట్లాడు, ఎక్కువ మాట్లాడు. వినడమే తినడం కదా, మాట్లాడడమే త్రాగడం. మాట్లాడడమే ఆత్మను పానము చేయడము. స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ డ్రింకింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గ్లోరీ టు గాడ్. I said a powerful statement. Speaking in tongues is nothing but drinking the spirit. హల్లెలూయా, హల్లెలూయా. భాషల్లో మాట్లాడడం అనేటువంటిది ఆత్మను పానము చేయడము, ఆత్మను త్రాగడము. మద్యము చేత మత్తులై ఉండకుడి కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి. కదా. మందు తాగితే, మద్యము తాగితే, సారా తాగితే ఏమండి? గ్లోరీ టు గాడ్. సారా తాగితే ఏమవుతుందండి? సరి అయిన డోస్ పడిందంటే అప్పుడు వాళ్ళకు కిక్ వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకి కిక్ వస్తుంది. భాషలతో మాట్లాడితే ఏమవుతుంది? భాషలతో మాట్లాడితే ఏమవుతుంది? భాషలతో మాట్లాడితే ఏమవుతుంది? ఆత్మను త్రాగుతావు. అలా త్రాగుతావు, ఎక్కువసేపు త్రాగితే ఏమవుతుంది? నిండుతుందండి, కడుపు నిండుతుంది, ఆత్మ నిండుతుంది. ఎప్పుడైతే ఆత్మ పూర్ణుడవు అవుతావో, ఎప్పుడైతే ఆత్మ పూర్ణురాలు అవుతావో ప్రొఫెసీ వస్తుంది. ఖాళీగా ఉండి ప్రవచనం చెప్పమంటే ఎట్లా వస్తుందండి? ఖాళీగా ఉంటే ఎలా వస్తుంది ప్రొఫెసీ? స్పీక్ ఇన్ టంగ్స్, డ్రింక్ ద స్పిరిట్. ఆత్మను పానము చేయండి, నిండుకోండి, ఆత్మ పూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రొఫెసీ ఆటోమేటిక్ అండి. లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికోసం స్ట్రగుల్ కావాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ స్వరం వినేదానికి స్ట్రగుల్ కావాల్సిన అవసరమే లేదు. దేవుని స్వరాన్ని వినేదానికి కష్టపడవలసిన అవసరమే లేదు. భాషలో మాట్లాడండి చాలు, ఎక్కువసేపు మాట్లాడండి.
చాలామంది సఫిషియెంట్గా మాట్లాడు. సఫిషియెంట్ అని చెప్పండి. సఫిషియెంట్ చాలినంతగా భాషలతో మాట్లాడాలి. 10 మినిట్స్ అండి, 10 మినిట్స్, ఓ 10 నిమిషాలు. చాలినంతగా భాషలతో మాట్లాడాలి కదా. తాగాలి కదా, ఆత్మను త్రాగాలి కదా. నిండేంతవరకు తాగాలి కదా, కడుపు నిండేంతవరకు తాగాలి కదా. ఆత్మ పూర్ణలో ఉండాలి. అంటే ఎప్పుడైతే ఆత్మతో నిండుకుంటావో అప్పుడు ప్రాఫెసీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్పీకింగ్ టు ఆత్మ పూర్ణైన వెంటనే ఏమొస్తుంది? నీతో నీవు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. షందరియల మాతోరకరబాసి. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్స్. రబ్బారి అలా అందోరక. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. ఓకే, నేను దేని గురించి చెప్తున్నా ఇప్పుడు? సాధారణ ప్రవచనం గురించి చెప్తున్నాను. హల్లెలూయా. ఓ రోజు మనసుకు చాలా గాయమైంది. మనసుకు చాలా గాయమైంది. బాధ. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి తేడా లేకుండా నిద్రపోయినా కూడా అదే బాధ వస్తూ ఉంది. మేము ఫస్ట్ పరిచయం స్టార్ట్ చేసినప్పుడు తాడిపత్రిలో ఎల్లనూరు రోడ్లోనే టాప్ ఫ్లోర్లో పెట్టామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఒక హాలు. ఆ హాల్ రెంట్కి తీసుకొని అక్కడ సర్వీస్ నడిపేవాడిని. సో అక్కడ ఒకరోజు ఇలా బాధ ఉన్నప్పుడు వెళ్ళి, కింద క్లినిక్ ఉండేది, పైన అక్కడ మేము రెంట్కి తీసుకొని సర్వీస్ నడిపించేవాళ్ళం. పైకి వెళ్ళి మోకరించి చాలా బాధగా ఉన్నాను, చాలా బాధ ఉంది మనసులో. అది పోవడం లేదు, పక్క నుంచి నా మనసును వదిలిపెట్టి వెళ్ళిపోవడం లేదు. సో ఐ వాస్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్. భాషలతో మాట్లాడుతున్నాను. చాలాసేపు మాట్లాడాను. కనీసం అంటే ఒక గంట సేపు మాట్లాడింటానేమో. మాట్లాడినొచ్చు. భాషలతో మాట్లాడిన తర్వాత నా ఆత్మలోంచి ఒక పాట వస్తుంది. ఏం పాట తెలుసా? మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి, నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని మన మాట నమ్ము. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముతో పాడుచు సియోను. స్పిరిట్లోంచి ఆ పాట వచ్చింది. గాయం పోయింది, నొప్పి పోయింది, బాధ పోయింది, వేదన పోయింది. హల్లెలూయా. ఎవరు నా పైన ప్రాఫెసీ చేయలేదు. ఐ స్పోక్ టు మై సెల్ఫ్. నాతో నేను కీర్తనలతో నాకు నేను క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్నాను. హల్లెలూయా. ప్రాఫెసీ. ఇంకో మాట కూడా చెప్తాను. టంగ్స్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ప్రాఫెసీ. ఓకే. ఇది సాధారణ ప్రవచనంలో మొదటి భాగం. సాధారణ ప్రవచనంలో రెండవ భాగం. ఓకే. ప్రవచన వరం గురించి రేపు మార్నింగ్ చెప్తాను. ప్రవచన వరం గురించి. సాధారణ ప్రవచనంలో రెండవ భాగము కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీ 3:16. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కొలస్సీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడేంటి? ఒకనికొకడు. ఇక్కడ ఎఫెసీలో నీతో నీవు. ఓకే. స్పీక్ టు యువర్ సెల్ఫ్. ఎఫెషియన్స్. ఎవరైనా ఇంగ్లీష్లో ప్లస్ తెలుగులో 2 టైప్ చేయండి. ఇంగ్లీష్లో ఒకటి టైప్ చేయండి, తెలుగులో ఒకటి టైప్ చేయండి. ఎఫెసియన్స్లో స్పీక్ టు యువర్ సెల్ఫ్, కొలోషియన్స్లో స్పీక్ టు అదర్స్. హల్లెలూయా. సాధన ప్రవచనంలో ఇది రెండవ భాగం. ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం సమాజంగా కూడుకున్నప్పుడు 2-3 కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, భాషలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రాఫెసీ వస్తుంది. ఈ ప్రాఫెసీ ఎవరికి? మన ప్రక్కనున్న వారికి. సో సాధారణ ప్రవచనంలో 2 ఉన్నాయి. ఒకటేమిటి? మనకు మనం ప్రవచనం చెప్పుకోవడం. రెండవది ఇతరులకు ప్రవచనం చెప్పడం. ఈ సాధారణ ప్రవచనం యొక్క పరిమితి ఏంటి? ఎక్స్టెంట్ ఏమిటి?
ఎంతవరకు ఇది పనిచేస్తుందంటే క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఇది సాధారణ ప్రవచనం. ఒక పాట మనం వింటే ఆదరించబడతాం. ఒక దేవుని యొక్క వాక్యం వస్తే మనం ఆదరించబడతాం. కొన్నిసార్లు దేవుడు ఎవరో ఈ మధ్యలో ఎవరో ఒక సేవకుడు చెప్తున్నాడు అనమాట, ఎవరన్నా దేవుడు నీ గురించి నాకు ఇలా చెప్పాడంటే అసలు నమ్మొద్దు అన్నారు. చాలా తప్పది, చాలా తప్పు. అలాంటప్పుడు ఈ వాక్యం తప్పవుతుంది కదా. దేవుడు మీ గురించి ఇలా బయలుపరిచాడని ఎవరైనా చెప్పారనుకోండి, అలా చెప్పాడు, అది తప్పు అన్నామంటే ఈ వాక్యం తప్పు అన్నమాట. కొలస్సీ 3:16 ఏమంటుంది? ఆత్మ సంబంధమైన కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుకోండి. సో అందులో ఆదరణ అయినా ఉండొచ్చు, అందులో హెచ్చరిక అయినా ఉండొచ్చు, క్షేమం కలిగించేదైనా ఉండొచ్చు, డైరెక్షన్ ఇచ్చేదైనా ఉండొచ్చు. నీవు ఫైనల్గా చెక్ చేసుకోవాల్సిందే. గుడ్డిగా మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఫైనల్గా నీవు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫెసీయులకు రాబడిన పత్రికలో నీతో నీవు, కొలస్సీలో ఒకనితో ఒకడు. అవయవాలం కదండి మనము. నాకు ఎవ్వరు అవసరం లేదు, నేను దేవుడు అనడం చాలా తప్పు. రాంగ్ స్టేట్మెంట్. స్పిరిచువల్గా అనిపిస్తుంది కానీ ఫుల్ స్టేట్మెంట్ అనమాట అది. గుండె నేను ఒక్కదానే ఉంటాను, నాకు ఎవరు అవసరం లేదంటే ఎట్లా? ఏమండి? కన్ను నేను ఒక్కదానే ఉంటాను, నాకు చెవులు అవసరం లేదంటే ఎట్లా? నో, వీ నీడ్ వన్ అనదర్. హల్లెలూయా. ఎవరైనా ప్రవచించవచ్చు, కానీ ఆ ప్రవచనాన్ని మనము టెస్ట్ చేయమంటాడు. అది దేవుని యొక్క నుంచి వచ్చిందా, లేకపోతే 3 రకాల ప్రవచనాలు ఉంటాయి. ఇది చెప్పి నేను ముగిస్తాను. 3 రకాల ప్రవచనాలు. ఫస్ట్ ప్రాఫెసీ ఏంటో తెలుసా? దస్ సేస్ ద లార్డ్. 100%. అంటే చెప్పేదంతా దేవుడు చెప్పింది అన్నమాట. దస్ సేస్ ద లార్డ్. ఇది జెన్యూన్ ప్రాఫెసీ. 100% దేవుడు చెప్పింది. రెండవది ఏంటంటే దస్ సేస్ ద లార్డ్ అండ్ ఆల్సో దస్ సేస్ మీ. దేవుడు సగము, మనము మసాలా సగము. దేవుడు సగము, మసాలా సగం. అంటే దస్ సేస్ ద లార్డ్ అండ్ దస్ సేస్ మీ. ఇది రెండవది. మూడవది ఏంటో తెలుసా? దస్ సేస్ ద లార్డ్, దస్ సేస్ మీ. మొత్తం మందే. మోసం, అంతా మోసం. దేవుని పేరు చెప్పి ప్రవచనం అని చెప్తామన్నమాట. డబ్బుల కొరకు, ప్రజల మెప్పు కొరకు ప్రవచనం చెప్పడం అనమాట. 3 రకాల ప్రవచనాలు. ఎవరైనా టైప్ చేయండి. దస్ సేస్ ద లార్డ్ నెంబర్ 1, 100%. దస్ సేస్ ద లార్డ్ అండ్ దస్ సేస్ మీ 50-50 అనమాట. సగం దేవుడు చెప్పింది ఉంటుంది, సగం మన మసాలా ఉంటుంది అనమాట. మూడవది దస్ సేస్ మీ, మొత్తం మనమే. ఫ్లెష్, డిసెప్షన్. 3 రకాల ప్రవక్తలు ఉన్నారండి ఈరోజు లోకంలో. 3 రకాల ప్రవక్తలు ఉన్నారు. కొంతమంది సగం కరెక్ట్ చెప్తారు, సగం ఎత్తిపోతారు. దాట్స్ వై యూ నీడ్ టు డిజైన్. వాక్యంలో రాయబడింది. తెస్సలోనికలకు రాయబడినటువంటి పత్రిక. 10కే ముగిద్దాం అనుకున్నాను, మరి కాలేదండి. ఏం చేద్దాం చెప్పండి, ఇంకా ప్రొఫెసీ మిగిలే ఉంది. ఈ ఒక్క వాక్యం చదివిన తర్వాత ముగిస్తాను. తెస్సలోనికలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం ఏంటి? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. డోంట్ నెగ్లెక్ట్ ప్రాఫెసీ. ఆత్మను ఆర్పద్దు. ఆత్మదేవుడు నీ గురించి చెప్తున్నప్పుడు, లేకపోతే సంఘం గురించి చెప్తున్నప్పుడు ఆర్పద్దు. యు మూవ్ విత్ ద స్పిరిట్. వెళ్ళి సంఘ కాపరితో చెప్పు, నాకు ఇలా బయలుపరిచాడండి అని సంఘ కాపరికి చెప్పు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పద్దు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయవద్దు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. తెస్సలోనిక సంఘం ఏం చేసింది తెలుసా? మాకు వరాలొద్దు అన్నది. తెస్సలోనిక సంఘము మాకు వరాలొద్దు, రెండవ రాకడ మేము వెళ్తాం, పోతాం, ఎత్తబడతాం, అయిపోయింది, వచ్చేసింది, రాకడ వచ్చేసింది, ఇంకా 2025. ఎవరో చెప్పారంట. ఇది ఆగస్టు 23, సెప్టెంబర్ 23 డేట్ కూడా చెప్పారంట. ఎంత వెర్రి జనాలు ఉన్నారండి. దేవునికి దృష్టి ఒక రోజు అంటే 1000 సంవత్సరాలు. రేపు వస్తానని దేవుడు చెప్పాడు అనుకోండి, ఇంకా 1000 సంవత్సరాలు పడుతుందన్నమాట. తెస్సలోనిక సంఘం అంతా కూడా రెండవ రాకడ అంటుంటే వారికి చెప్తున్నాడు, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయవద్దు. డు నాట్ నెగ్లెక్ట్ ప్రాఫెసీ. గ్లోరీ టు గాడ్. ఈరోజు మనతో కూడా ప్రభు చెప్తున్నాడు, డు నాట్ నెగ్లెక్ట్ ప్రాఫెసీ. డోంట్ స్టాప్ ప్రాఫెసింగ్ ఓవర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ప్రవచించడం ఆపద్దు, ఇతరులకు ప్రవచనం చెప్పడం కూడా నువ్వు ఆపద్దు. దేవుడు ఎవరి గురించైనా ఇతరులకు బయలుపరిస్తే చెప్పు వారికి.
తెలియచే, ప్రభు ఇలా చెప్పాడు అని చెప్పు. వాళ్ళు తీసుకుంటారో లేదో మనకు అనవసరం. మన పని చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది. వారు తీసుకుంటే వారికి మేలు, తీసుకోలేదా నో ప్రాబ్లం, మన పని మనం చేతులు కడుక్కుంటాం. విల్ జస్ట్ వాష్ అవర్ హ్యాండ్స్, దట్స్ ఇట్, ఫినిష్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ప్రవచన వరంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సాధారణ ప్రవచనము, రెండవది ప్రవచన వరము. సాధారణ ప్రవచనం వలన కలిగే ప్రయోజనం ఏంటంటే క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఈ మూడు కూడా మనము ఎఫెసీలకు రాసిన పత్రికలో మనతో మనము ప్రవచనము ద్వారా మాట్లాడవచ్చు. కొలస్సీ 3:16 బట్టి ఇతరులతో మనము ప్రవచనం ఎత్తి మాట్లాడచ్చు. అంటే మనము క్షేమాభివృద్ధి కలుగజేసుకోవచ్చు, మనం హెచ్చరించుకోవచ్చు, మనము ఆదరించుకోవచ్చు. కొలస్సీ 3:16 ప్రకారం ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేయచ్చు, ఇతరులను హెచ్చరించవచ్చు, ఇతరులకు బోధించవచ్చు, ఇతరులను ఆదరించవచ్చు. ఇది పద్యాల ద్వారా కావచ్చు, కీర్తనల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, ఈవెన్ కళల ద్వారా కూడా కావచ్చు. హల్లెలూయా. దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ ప్రాఫెసీ. రేపటి దినము ప్రవచన వరం గురించి మాట్లాడతాను. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ.